మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సామాజికంగా మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము గ్రామస్తులందరం చర్చించుకొని వాళ్ళు ఆరుగురు ముసలే వాళ్ళు ఒక హ్యాండ్ క్రాఫ్ట్ అట్టారి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ గ్రౌండ్ ఇప్పుడు ఎట్లున్నదంటే 557 ఓట్లను అసలు ఇక్కడ వాస్తవంగా ఎంత పాపులేషన్ ఉందో తెలియకుండానే 2 కుటుంబాలు 6 ఓట్లు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ మొన్న మంగళవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నామినేషన్ దాఖలు చేయాల్సి వస్తుంది. తర్వాత విద్యాలు, స్కూటీలు అన్నీ ఉంటాయి. మొత్తంగా అయితే మహబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే 482 గ్రామ పంచాయతీలు ఉండగా అనూహ్యంగా మహబాద్లో జిల్లా కేసనర మండలంలో ఉన్నటువంటి మహబూబ్ పట్నం గ్రామం మొత్తం ఒకటి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సుమారు అంటే ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇది ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించింది అన్ని కూడా అంటే సరైన రీతిలో దీన్ని రిజర్వేషన్ చేయలేదు. దీనికి సుమారు 2 కుటుంబాలు మాత్రమే మహబూబ్ పట్నంలో ఎస్టీ కుటుంబాలు ఉండేవి. ఇంకా 6 మాత్రమే ఉన్నారు. ఒకరు సర్పంచ్ అభ్యర్థి, ఒకటి వార్డు సభ్యులు పోతే 2 ఇతర దేనికి ఇస్తారని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని సవాల్ చేస్తూ మొత్తం సంబంధించినటువంటి మహబూబ్ పట్నం గ్రామస్తులంతా కలిసి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వాద ప్రతివాదన విన్న హైకోర్టు మాత్రం దీన్ని సంబంధించిన మహబూబ్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలకి స్టే విధించింది. నెక్స్ట్ మంత్ 29వ తారీఖున మళ్ళీ కూడా వాద ప్రతివాదన జరిగిన నేపథ్యంలో మరి హైకోర్టు మరి తీర్పు ఏ విధంగా వస్తుందని మొత్తం మీకు సంబంధించినటువంటి గ్రామస్తులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి మహబూబ్ పట్నం గ్రామస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని అసలు ఏంటి మరి గ్రామం ఎందుకు ఈ విధంగా జరిగింది, రిజర్వేషన్ ప్రక్రియ ఎవరి లోపం వల్ల జరిగిందో ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి మొత్తం సంబంధించిన మహబూబ్ పట్నం వాసులు ఉన్నారు. అందరూ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే చర్చ నడుస్తుంది. ఎందుకు మన మహబూబ్ పట్నం గ్రామాన్ని ఇంత అదిగా చేశారు, ఎందుకు నిద్రపట్టే రాత్రి కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక కలత చెందుతున్నారు. ఎందుకంటే అందరూ అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికలు మంచిగా సంతోషంగా జరుగుతున్న నేపథ్యంలో మరి వీళ్ళకి ఎందుకు ఈ శాపం ఎందుకు వచ్చింది, మరి వీళ్ళ మాటలోనే వీళ్ళ ఆవేదన ఏంటి వీళ్ళని అడిగి ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు అంటే మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, వాద ప్రతివాదన జరుగుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వాయిదా వేశారు. అసలు ఎందుకు ఇది వచ్చిందంట అసలు ఇట్లా? సార్ ఇట్లా ఎందుకు వచ్చిందంటే అసలు మా ఊరు వచ్చేసి మహమూద్ పట్నం విలేజ్, కేసముద్రం మండలం, మహబాద్ డిస్టిక్ సార్. ఇక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి 557. దాన్ని 2011 సెన్సెస్ ప్రకారం 1332గా ఉన్నాయని చెప్పేసి ఆ సెన్సెస్ ప్రకారం మేము రిజర్వేషన్లు కేటాయిస్తున్నామని వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇక్కడ వాస్తవంగా ఎంత పాపులేషన్ ఉందో తెలియకుండానే వాళ్ళు అట్లా చేశారు. అయితే ఇక్కడ ఉన్న పాపులేషన్ తగ్గట్టుగా ఇవ్వాల్సి ఉండే. వాళ్ళు అప్పటి సెన్సెస్ ప్రకారం చేయడం వల్ల 3 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ పదవి వాళ్ళకే కేటాయించడం జరిగింది, ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మా అభివృద్ధి అనేది, మా గ్రామం యొక్క అభివృద్ధి అనేది ఖరాబ్ అయిపోతుంది. లాస్ట్ సార్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. 2019 ఎలక్షన్లో 3 వార్డు మెంబర్లను వాళ్ళకి కేటాయించగా మేము అప్పుడు పరిస్థితుల తగ్గట్టు ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు, ఆర్డీఓకు, కలెక్టర్ గారికి కూడా మేము నోటీసులు ఇచ్చినాము. అంటే నోటీసులు మీన్స్ మాకు ఇట్లా జరిగింది, మా ఊరికి అన్యాయం జరిగింది, ఇన్ని వార్డులు వాళ్ళకి రావు, ఎందుకంటే వాళ్ళ జనాభా ఉన్నది ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఇచ్చినాం. దాని మీద వాళ్ళు ఎట్లాంటి రెస్పాండ్ కాలేదు. అది కాకుండా మొన్న జరిగిన 23వ తారీఖు ఆదివారం రోజు రిజర్వేషన్ ప్రకటించిన సందర్భంగా మా ఊరికి సంబంధించింది మళ్ళీ అదే విధంగా 3 వార్డులు ప్లస్ ఒక సర్పంచ్ పదవి వాళ్ళకే పోవడం జరిగింది. 6 ఉన్న ఆ క్యాస్ట్ కు సంబంధించి 3 వార్డులు, 2 కుటుంబాలు సార్, 2 కుటుంబాలు 6 ఓట్లు. సో వాళ్ళకి అది పోవడానికి అవకాశమే లేదు. మా ఊరికి తీవ్రంగా అన్యాయం జరిగిందని మళ్ళొక్కసారి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినాం సార్. వాళ్ళు మేము ఇప్పుడు చేసేది ఏం లేదు, ఆల్రెడీ పంపించేసినాం, మనం ఇప్పుడు చేసేది ఏం లేదు అది అని అన్నారు సార్. అయితే సార్ మేము చెప్పేసినాం, మేడం మీరు ఇది చాలా తప్పు మేడం, ఎందుకంటే మాకు అసలు మా గ్రామంలో అభివృద్ధి అనేది అడగంటిపోతే ఒక 50 సంవత్సరాలు వెనక పోయాల్సిన పరిస్థితి తీసుకొస్తారు మేడం అని చెప్పేసి మేము కోర్టుకి వెళ్తాం, మాకు అక్నాల్మెంట్ పేపర్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాం. ఆ అక్నాల్మెంట్ పేపర్ తీసేసుకొని 26వ తారీఖు నాడు మా ఊరు గ్రామస్తులందరూ తల కొన్ని డబ్బులు వేసుకొని, మా ఇక్కడ అన్ని పేద కుటుంబాలే సార్, ఎవరు ఉన్న వ్యక్తులు కాదు, అయినా కానీ అభివృద్ధి అనేది ఆగిపోద్దు, జనాలలో ఇట్లుంటే రాబోయే తరాలకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ని సరిగ్గా వీళ్ళు అమలు చేయట్లేరు అధికారులు అనే విధంగా మేము మనిషికో 5,000, 10,000, 2,000 అట్లా వేసుకొని మేము హైకోర్టు దాకా పోయి
మా వాదనను బలంగా మా లాయర్ వినిపించి మాకు స్టే ఇప్పించడం జరిగింది. మహబూబ్పట్నం చెందిన వ్యక్తి తమ సంబంధించినటువంటి మహబూబ్పట్నం గ్రామం కూడా అభివృద్ధి కుంటుపడుతుంది, గతంలో చూసిన వాటికి ఇప్పుడు ఎవరు తప్పిదం వహించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా తల ఒక చేసి గ్రామస్తులతో తల ఒక చేసి దీని ముందు వ్యవస్థ నడిపించి యాకుమని వ్యవస్థ నడిపించి కోర్టు మెట్లకి కోర్టులో కూడా వాద ప్రతివాదనలు కూడా వినిపించారు. దాంట్లో వీళ్ళకి మళ్ళీ వాయిదాగా నెక్స్ట్ మంత్ 29వ తారీఖు నాడు తీర్పు వాయిదా వేసింది. చూడాలి మరి వీళ్ళకి వేసిన ఈ తీర్పు మరి వీళ్ళకి సుముఖంగా వస్తుందా లేదా, మళ్ళా కోర్టు దాన్ని స్టే చేస్తుందా, దాన్ని ఇంకా అలా నడిపిస్తుందా చూద్దాం. మీరు చెప్పండి అసలు ఏ విధంగా నడుస్తుందండి ఊళ్ళో, అసలు ఏందంతా అందరూ పంచాయతీ ఎన్నికలు సంబరంగా అంటే జరుపుకుంటుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అంటే ఊళ్ళో ఒక పండుగ వాతావరణం ఉంటుంది అంతా, అంటే అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంక ఇతర పార్టీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అన్నిటి కూడా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో మహబూబ్పట్నం గ్రామానికి ఎందుకు ఈ విధంగా వచ్చింది? మాది మహబూబ్పట్నం గ్రామం అండి, కేశంరావు మండలం, మహబూబాబాద్ జిల్లా. యాక్చువల్లీ మా గ్రామంలో ఓట్లు వచ్చేసి 557. దాంట్లో విభిన్న వర్గాల చెందిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మాకు ఈసారి 2025 సర్పంచ్ ఎలక్షన్స్కి ఎస్టీ కేటాయించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మా సమస్య ఏంటంటే 557 ఉన్న ఈ జనాభాలో ఓన్లీ ఎస్టీ ఓటర్స్ మాత్రం ఏడుగురే ఉండడం జరిగింది. అంటే 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 6, ఇంకొక వ్యక్తి ఉన్నారు, మొత్తం 7 ఉండడం జరిగింది. దాంట్లో 3 వార్డు మెంబర్స్, 1 సర్పంచ్కి కేటాయించడం జరిగింది. యాక్చువల్గా మా సమస్య ఏంటంటే ఇప్పుడు సామాజికంగా మా రిజర్వేషన్లు సరైన అమలు జరగలేదని మేము భావించడం జరిగింది. ఎందుకంటే జనాభా పరంగా చూసుకుంటే బీసీలు, ఎస్సీలు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ బీసీలు, ఎస్సీలు ఉన్నారు. ఒక 7 ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి ఈ రిజర్వేషన్ కేటాయించడం అనేది సముచితంగా అనిపించలేదు మాకు. సో సామాజికంగా మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము గ్రామస్తులందరం చర్చించుకొని కొంత అమౌంట్ ఎవరు తోచినంత వాళ్ళు సహాయం చేయడం జరిగింది. దాని ద్వారా మేము లాయర్ గారిని అప్రోచ్ అయ్యి తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కూడా మా వాదన సరైందని వాళ్ళు నమ్మి మాకు స్టే ఇవ్వడం జరిగింది. దయచేసి ఇకనైనా కోర్టు వారు కానీ లేకపోతే అధికారులు కానీ మరొకసారి జనాభా ప్రాతిపదికన ఒకసారి మళ్ళీ స్క్రూటినీ చేసి దాన్ని మాకు సరైన రిజర్వేషన్ కేటాయించి మా మహబూబ్పట్నం గ్రామంలో మళ్ళీ ఎలక్షన్లు జరిపించగలరని మేము కోరుచున్నాం. ఓట్ల పండుగలు అందరూ కూడా సంబరం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్పట్నం గ్రామంలో ఒక వింత చోటు తీసుకుంది. అంటే ఒక కుటుంబాలకి 2 కుటుంబాల గ్రామంలో కూడా కొన్ని రిజర్వేషన్ కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏది ఫీల్ అవుతుంది? మా 5 కుటుంబాలు మరి మాకు వచ్చింది కదా, మన ఊరంతా ఒక ఎత్తేళ్ళు, 7 కుటుంబాలు 2 కుటుంబాలు ఒక ఎత్తేనే కదా, మరి వాళ్ళ ఫీలింగ్ ఏదే ఉంది అసలు? అవునండి, వాళ్ళు కుటుంబాలు ఫీల్ అవుతారనే బాధ మేము బాధపడతలేము, వాళ్ళు బాధపడతలేరు. ఎందుకంటే అంటే వాళ్ళకి ఉంటాయి కదా, మాకు సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ మాకు వచ్చింది, సర్పంచ్ వార్డు మెంబర్ అయినాం కదా, వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది అసలు? వాళ్ళు 6 ముసలే, వాళ్ళు ఒకరే హ్యాండిక్రాఫ్ట్, మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మా ఊరికి అడిగినా మరి అమ్మ మీ సర్పంచ్ అయినా మరి వార్డు మెంబర్ అయిన మరి ఏంది కథ అని అడిగినాము అయితే మాకేం తెలియదు అంటారు. వాళ్ళు కూడా ఏం తెలియదు అంటారు. అట్టారి పరిస్థితి తీసుకొచ్చింది ఈ అధికారులు. ఏ అధికారి దగ్గర పోయినా గ్రౌండ్ రిపోర్ట్ చేసేసిన అంటారు. గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లున్నదంటే 557 ఓట్లను దాన్ని పక్కకు మళ్ళీ ఎస్టీ మళ్ళా 700 ఓట్లు మిరాయించి, ఆ తర్వాత ఎస్సీ 280 ఓట్లు మిరాయించి మొత్తం 1356 ఓట్లు గ్రౌండ్ చేశారు. మా ఉన్నాయి 557. 550 ఓట్ల ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 700 ఎస్టీ చేసిండ్రు, 280 ఎస్సీ చేసిరు. మళ్ళీ మా ఎస్సీ, బీసీ, అదర్ క్యాస్ట్లు బట్టి మాకున్నాయి 557. అదనంగా వీటిని సృష్టించి రిజర్వేషన్ వాటిపైన చేశారు. మీ 6 ముఖ్యం, 6 అంటలేము మేము. 6కి వచ్చి మేము ఏదో మాకు ఈర్ష్య లేదు, కోపం లేదు. దీన్ని సృష్టించి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు స్కూటింగ్ చేసి సృష్టించి దాన్ని రిజర్వేషన్ చేసేసి మా ఊరికి చాలా అన్యాయం చేసింది ఈ గవర్నమెంట్, ఈ అధికారులు. వాళ్ళ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గర పోయినాం, మా దగ్గర ఏం చేశారు. మేము మొరబెట్టుకొని మా గ్రామస్థంతా ఏకమయ్యి మా ఈ ఊరుకు జరిగే అన్యాయానికి ఇప్పుడు జరిగే పర్మిషన్ చూస్తే మళ్ళీ వెనకతరానికి పోతాను మేము, మా తాతల తరానికి పోవాలి చెప్తాను మా పరిస్థితి మళ్ళీ రివర్స్. కాబట్టి దయచేసి మేము కష్టపడి ఊరంతా సాయం చేసుకుని ఒకరికొకరు 100 రూపాయలు, 18 రూపాయలు వసూలు చేసుకుని హైకోర్టు ఆశ్రమించి పక్కగా మేము స్టే తెచ్చుకున్నాం. దాని ప్రకారం ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి న్యాయబద్ధంగా ఉన్న మా 557 ఓట్ల ప్రకారమే స్కూటింగ్ చేసి మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. నెక్స్ట్ మంత్ 29 తారీఖు మళ్ళీ వాదనలు జరుగుతుందని చెప్పేసి తీర్పు అనేది కూడా ఇప్పుడు న్యాయంగా ఈ 557 ఓట్ల పైనే
వాళ్ళు స్క్రూటింగ్ చేయాలి, చేసి రిజర్వేషన్ కేటాయించాలి అని గవర్నమెంట్ను, హైకోర్టును, ఈ అధికారులను. అలా తీర్పు కనుక మీకు అనుకూలంగా రాకపోతే అప్పుడు పరిస్థితి మరి అప్పటి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే మళ్ళీ కోర్టు ఎక్కాలి, సుప్రీంకోర్టు దాకా పోతాం అంతే. బరాబర్. మరి ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కుటుంబం వారికి వాళ్ళ సర్పంచ్ వార్డు మెంబర్లని మీకు ఎన్నుకునే ఉండదు అట్లా? అదే అధికారులు వచ్చి వాళ్ళని సర్వే చేసి వీళ్ళు మరి పని చేయగలుగుతారా, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఉపయోగపడతారా గ్రామానికి అని అది కూడా ఎంక్వైరీ చేసి చేయమంటున్నా. అమ్మ మీరు చెప్పండి, ఏందమ్మా అసలు మీ ఊరి పరిస్థితి ఏంది? అంత సంతోషంగా ఉంటే మీరు అందరూ దిగాలు చెందుతున్నారు అంతా? సార్ మేము మా చిన్న గ్రామం, మా మహబూబపట్నం మాది సారు. మేము అంత చిన్న కారులము. మేమైనా ఏసీ బీసీలు మేము బాగున్నారు సారు. ఎస్టీలు ఒక 4-5 ఓట్లు 5-6 ఓట్లతోటే ఉన్నారు సార్. వాళ్ళు అయినా ఇక్కడ ఉండేటోళ్ళు లేరు, ఒక 2-3 ఇక్కడ ఉంటారు సార్. అయినా వాళ్ళకు వస్తుంది అనేది మేము ఏమనుకోలేదు. అధికారులు పాత లిస్ట్ ప్రకారంగానే మళ్ళీ అదే తీరుగా పంపించి, ఇంతకుముందు జరిగిన 5 సంవత్సరాల కింద జరిగిన సర్పంచుల వల్లనే పంపించి మళ్ళీ అదే విధిగా మేము ఎంత మంచిగా లిస్టు పెట్టి రాసిచ్చి ఎన్నో సార్లు ఎండిఓ గారికి, ఆర్డీఓ గారికి దగ్గర దాకా, కలెక్టర్ గారి దగ్గర దాకా పోయినా కానీ సార్ ఇక్కడ నుంచి ఎండిఓ గారు ఈ మండలం నుంచి అదే లిస్టు పాత లిస్టు ప్రకారంగా పెట్టి పంపించి మాకు అన్యాయం జరిగించేటట్టు చేసిరు సార్. అది మాత్రం కాకుండా ఇప్పటికైనా మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నందుకు మా ఫలితం తగ్గేటట్టు ఆ పెద్ద అధికారులు అయినా కానీ అక్కడ నుండి అయినా కానీ వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని మన దృష్టిలో పెట్టుకొని కొంచెం మా ఊరికి న్యాయం జరిగేటట్టు మాకు ఈసారి అయినా మంచిగా రిజర్వేషన్లు కనిపించి వచ్చేటట్టుగా దయచేసి వాళ్ళని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మహబూబపట్నం అనేది పత్రికలలో, టీవీలలో మొత్తం రోజు మారిమోగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం సర్పంచ్ ఒకటే ఉన్నారట, సర్పంచ్ వాళ్ళే అట, వార్డు సభ్యులు వాళ్ళే అట అని చెప్పేసి. ఎట్లుంటుంది మరి, ఏమనుకుంటారు మీరు అంతా ఊర్లో? వాళ్ళు ఉన్నదే కొద్ది 6 ఓట్ల మందం ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చి కరెక్ట్ కాదనేది మా ఆలోచన. మాకు బీసీలు ఉన్నారు, ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేయాలి. గతంలో ఎట్లుండేనే? గతంలో వాళ్ళకి 3 వార్డులు ఇచ్చినా కూడా సైలెంట్ గానే ఉన్నారు, ఎందుకంటే రాక వచ్చింది కావచ్చు అని ఉన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా న్యాయం చేయాలనేది ఆలోచన. ఎట్లా మరి దీనికి ఎవరు తప్పు బాధ్యత వహించాలంటావు? అధికారులే తప్పు, ఇంకెవరిని తప్పు అంటాం మనం? ఎవరిని మన ఊళ్ళోని అంటామా, లేకపోతే గవర్నమెంట్ అంటామా, ఏమంటాం? అధికారులదే వాళ్ళు పంపించడే కరెక్ట్ కాదనేది ఆలోచన. పైసా వేసుకొని మన కొట్టు కూడా పోయలేదు అంత ఊర్లంతా. పోయిరు స్టే కూడా వచ్చిందిగా, దానికే న్యాయం చేయాలని మా ఆలోచన. మళ్ళీ తీర్పు మొత్తం మీకే సానుకూలంగా వస్తుంటారా? వచ్చినా రాకున్నా రావాలనే ఆలోచన. ఇక వస్తుందని మనం ఎట్లా అంటాం? రావాలనేది ఆలోచన. వస్తే గ్రామం అభివృద్ధి పడుతుంటారు అంతే కదా. చూసారు, మొత్తానికి అయితే ఇక్కడున్న గ్రామస్తులు కూడా ఏకాంతంతో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. రిజర్వేషన్స్ మార్చాలి, మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. మళ్ళీ కనుక సానుకూల తీర్పు రాకపోతే మళ్ళీ కూడా మేము కోర్టును ఆశ్రయిస్తుంటాం. ఎందుకంటే మా అంతా వెనుకబడిన ప్రాంతం, అంతా గిరిజన ప్రాంతం, మహబూబాబాద్ జిల్లాలో అంతా గిరిజన ప్రాంతం ఇదంతా కూడా వాళ్ళు చూడండి ఒకసారి అంటే చేసుకొని బతుకుంటలో అంతా గ్రామ అభివృద్ధిని మనం కాంక్షిస్తున్నాం అని చెప్పేసి కూడా యువత కూడా అందరూ దిగి ఊరు వృద్ధులు కూడా యువత అందరూ తోడై కూడా ముక్త ఖండంతో కూడా వీళ్ళు రిజర్వేషన్ మార్చాలి, మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఏంటంటే ఇది నెక్స్ట్ మంత్ 29వ తారీఖు నాడు కూడా మళ్ళీ తీర్పు మళ్ళీ విడుదల చెప్పేసి హైకోర్టు మొత్తం జారీ చేసింది. చూద్దాం మరి, వేచిద్దాం దీన్ని మరి హైకోర్టు దీన్ని ఏ విధంగా స్వాగతిస్తుందో అనేది.